good afternoon and welcome to the Hindu newspaper analysis on this Monday afternoon, 24th of June 2024. So what does the author talk about? Create the space for governance with a green heart. Very good. Now he's talking about ఏం మాడుతున్నారంటే ఆథర్ గారు పరిపాలనా దక్షతలోని మీరు కాస్త పర్యావరణం గురించి కూడా ఆలోచించండి. ఆ మనసుతోని మీరు ఆ మనసు పెట్టి మీరు కాస్త మా కోసం అంటూ ఒక కొద్దిగా చోటు అనేది క్రియేట్ చేయండి, మేము కూడా అక్కడ తలదాచుకోవచ్చు అన్నట్టుగా. క్రియేట్ ద స్పేస్ ఫర్ పరిపాలన దక్షతలోని మీరు చిన్న స్పేస్ క్రియేట్ చేయండి. ఏంటంట, పర్యావరణాన్ని కాస్త మీరు ఆలోచించండి, పరిగణనలోకి తీసుకోండి అన్నట్టుగా చెప్పారు ఆథర్ గారు. నెక్స్ట్ ఏమంటారు? యాజ్ ద న్యూ టర్మ్ బిగిన్స్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ద లోక్సభ. మనకి ఇప్పుడు న్యూ టర్మ్ స్టార్ట్ అవుతుంది అనమాట. జూన్ 24 ఇవాళ నుంచో ఎప్పుడు సెషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో యాజ్ ద న్యూ టర్మ్ బిగిన్స్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ద లోక్సభ ఇట్ మస్ట్ హ్యావ్ గ్రీన్ కన్సర్న్స్. పర్యావరణం గురించి కొద్దిగా అది కాస్త హృదయానికి దగ్గరగా పెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే పర్యావరణ కాలుష్యం, జనాలు ఉండలేకపోవడం, లంగ్స్కి సంబంధించి పల్మనాలజికల్ డిజార్డర్స్ అంటాం, ఇవి యాస్ఫిక్సియా, పీపుల్ ఆర్ ప్యాంటింగ్ ఫర్ బ్రెత్ అంటూ ఉంటారు డాక్టర్స్ అయితే. ఓకే, ఇవన్నీ ఎందుకంటే పర్యావరణ కాలుష్యం వల్ల. సో కొత్త టర్మ్ గవర్నమెంట్ స్టార్ట్ అవుతుంది కదా లోక్సభలోని, మీరు కాస్త గ్రీన్ కన్సర్న్స్ని కాస్త అది ఇంపార్టెంట్ క్లోజ్ టు హార్ట్ పెట్టుకుని క్లోజ్ టు ద హార్ట్ అంటే హృదయానికి అతుకున్నట్టు కాదు, గివ్ ఇట్ మోర్ ఇంపార్టెన్స్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బి గివెన్ దట్ ఇంపార్టెన్స్, పారమౌంట్ కన్సిడరేషన్ అంటాం. వైల్ వీ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ గవర్నమెంట్, ఎప్పటి వరకు మనకి ఒక్క గవర్నమెంట్ కూడాను, అధికారంలో ఎవరు కూడాను దట్ ట్రూలీ పుట్ అండ్ వాస్తవానికి ఏది కూడా ఎన్వైరన్మెంట్ ఫస్ట్, పర్యావరణం ఫస్ట్ అన్న గవర్నమెంట్, అధికారంలో గవర్నమెంట్ ఈ రోజు వరకు లేదు. లాస్ట్ వన్ ఏంటంటే మొన్న 2019-24 వాళ్ళ పర్స్యూట్ అంతా ఏంటి, డెవలప్మెంట్ ఎజెండా. సో ఆథర్ గారు ఫస్ట్ వర్డ్ వాడారు, వాట్ ఈస్ ద పర్స్యూట్, వై ఆర్ దే డూయింగ్ దిస్ అంటే ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు కొంతమంది నుంచి ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. ఇవన్నీ ఏంటంటే వాట్ ఆర్ దే చేసింగ్, వాట్ ఈస్ దేర్ యాక్టివిటీ. ఓకే, వాట్ ఆర్ దే చేసింగ్, వాట్ ఈస్ ద గవర్నమెంట్ చేసింగ్, వాట్ ఈస్ దేర్ యాక్టివిటీ అంటే దేని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ అంతాను ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ వాట్, విచ్ వాజ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎజెండా. భారతదేశం డెవలప్ ప్రూవ్ టు బీ, ఇది వాస్తవానికి ఏమైందంటే యాక్టివ్లీ ఇనిమికల్ అంటే ఎనిమీ లైక్ ఆర్ అన్ఫ్రెండ్లీ, ఈ మొన్నటి వరకు ఉన్న గవర్నమెంట్ అభివృద్ధి అన్న నానుడిలో వెళ్ళింది చాలా మంచిదే. కానీ అది ఏమైందంటే ఇట్ ప్రూవ్ టు బి ఎనిమీ లైక్ ఆర్ అన్ఫ్రెండ్లీ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. దేనికి అది అన్ఫ్రెండ్లీ అయింది, పర్యావరణకు మాత్రం ఈ డెవలప్మెంట్ అనేది ఒక శత్రువుగా తయారైంది. ఎందుకు, ఫర్ మోర్ దెన్ డజన్ ఇయర్స్, 12 ఏళ్ళ నుంచి ఎన్వైరన్మెంట్ మినిస్టర్స్ హ్యావ్ బీన్, వాళ్ళ ప్రథమ ఉద్దేశం ఏంటంటే ప్రథమంగా ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ మైనింగ్ చూసుకోవాలి, ఆయిల్, కోల్, బొగ్గు, హైవేస్, పవర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు మాత్రం భారతదేశం, ఇండియా స్టాండ్స్ ఆన్ ద కస్ప్ ఆఫ్ అంటే సంథింగ్ గ్రేట్ కెన్ హ్యాపెన్ అనమాట, సంథింగ్ న్యూ యాక్టివిటీ ఆన్ ద కస్ప్ ఆఫ్ సివియర్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే మనం ఇప్పుడు కానీ దీని మీద మనం దృష్టి సారించకపోతే ఎటువైపు వెళ్ళిపోవచ్చు, చాలా పర్యావరణ కాలుష్యం చాలా విపరీత పరిణామాలు తీసుకెళ్ళిపోతుంది. సివియర్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడ్ అంటే టు ఫాల్ డౌన్ సివియర్, వెరీ సీరియస్గా.
విచ్ కెన్ ఓన్లీ బి అరెస్టెడ్. దీన్ని ఎలాగ ఆపగలం, ఈ సివియర్ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్ ఎలాగ ఆపగలం అంటే ఒక కాన్షియస్గా అందరూ ఆలోచించి కాన్షియస్ ఎఫర్ట్, కాన్షియస్ అడాప్టేషన్ ఆఫ్ గ్రీన్ పాలసీస్. అందరూ గ్రీన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలి. అరే మనకు వస్తున్న ప్రపంచాన్ని, ఎర్త్ని మా నాన్నగారు ఇంత వేడిగా అయితే నాకు ఇవ్వలేదు, నేను నా పిల్లలకి ఇంతకన్నా ఎక్కువ నాకు వచ్చినంత వేడిగా ఇస్తున్నానా, లేకపోతే ఇంకా వేడిగా ఇస్తున్నానా, పాడు చేసేస్తున్నానా అని ప్రతి ఒక్కరు కన్సర్న్ పెట్టుకోవాలి. ఇండియా స్టాండ్స్ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఎ సివియర్ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్ which can only be arrested by the conscious adaptation of green policies. ఇది ఈవెన్ ద కంట్రీ పర్స్యూస్. మన కంట్రీ కూడా ఇవే చేస్తుంది, ఇదే యాక్టివిటీ. ఏమవుతుంది, ఆఫ్ బికమింగ్ అ మిడిల్ ఇన్కమ్ ఎకానమీ. వీఆర్ బికమింగ్ అ మిడిల్ ఇన్కమ్ ఎకానమీ. దీస్ ఆర్ ది ఏరియాస్. ఈ ఏరియాస్ని, ఈ చెప్పిన ఇవన్నిటిని గవర్నమెంట్ అడ్రస్ చేయాలి. అంటే this has to be first looked into. You need to address it urgently. You need to address. Now you need to deliberate upon, to talk in detail. ఏం జరుగుతుందండి అంటే మనం చెప్పగలగాలి. సో లోక్సభలో ఇవన్నీ మాట్లాడాలి. అర్జెంట్ నీడ్ అన్నమాట ఇది, చాలా అర్జెంటుగా. గ్రేటర్ వల్నరబిలిటీ. క్లైమేట్ చేంజ్ ఇస్ సంథింగ్ ఇండియాస్ లీడర్షిప్ మెన్షన్స్ ఆఫెన్. మన భారతదేశంలో లీడర్లు అందరూ ఎక్కువగా దేని గురించి మాట్లాడతారు, పర్యావరణం మార్పు. ఓకే, క్లైమేట్ చేంజ్ ఆఫెన్, చాలా తరచు, కానీ తక్కువ చేస్తారు. బట్ లిటిల్ టు ఎంగేజ్. కార్యరూపణం అయితే ఏముండదు, కానీ మాటలు మాత్రం అనకూడదు, కానీ కోట్లు దాటించేస్తారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, ఇండియాస్ లీడర్షిప్ మెన్షన్స్ ఆఫెన్ బట్ డస్ లిటిల్ టు ఎంగేజ్ with what? With the limited exception of promoting the solar energy industry. ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీని మాత్రం కాస్త మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ యాజ్ ఎనర్జీ కన్జంప్షన్, ఈ రోజుల్లో ఎనర్జీ కన్జంప్షన్ రోజు రోజు పెరిగిపోతుంది, రోజు రోజుకి సోరింగ్. ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు కాన్షియస్గా, అంటే ఒక సేన్గా, ఎవ్వరు ప్రలోభాలు లేకుండా తన వాళ్ళంతా వాళ్ళ మైండ్తోని ఆలోచించి ఎటువంటి యాక్టివిటీ లేదు. ఎందుకు, ఒక ఎజెండా కూడా లేదు. దేనికి, కటింగ్ డౌన్ ఎమిషన్స్. ఓకే, సంథింగ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఇళ్లలోంచి, ఏసీల్లోంచి, కంప్యూటర్లోంచి, ఎక్కడి నుంచి పడితే అక్కడ పర్యావరణ కాలుష్యం. ఈ బయటకు వస్తుంది దాని అంతటినీ. ఓకే, ఈ ఎఫ్లూయెంట్స్ని, వీటిని మనం ఏం చేస్తున్నాం, తగ్గించాలి. కానీ ఎలా తగ్గించాలి అన్న దాని గురించి మాత్రం ఓ దిశానిర్దేశకత లేదు. ఓకే, అది లేదన్నమాట. అది లేకపోవడం చాలా బాధ. మోర్ ఇంపార్టెంట్లీ, అంతకన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే రెమిడియేటరీ అంటే రెమెడీ. దీనికి విరుగుడు ఏంటి, మరి ఏదో ఒకటి చేయాలి కదా. అదేంటంటే ఏదో ఒకటి అంటే పర్యావరణం మంచి జరిగేదే చెయ్యాలి. సో మోర్ ఇంపార్టెంట్లీ ద రెమిడియేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణంలో మార్పులు ఇంక్లూడ్ ఏంటంటే బిల్డింగ్ రెసిలియన్స్. ఫస్ట్ ఏమన్నారండి, యూ నీడ్ టు స్ట్రెచ్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. సాగాలి, వెళ్ళిన దూరం వెళ్ళాలి, మళ్ళీ నార్మల్సీకి పట్టుకొచ్చారు. ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ అందరికీ దొరకాలి. యాక్సెస్ టు ఎసెన్షియల్స్, దినసరి వస్తువులు కావాలి. ఇవన్నీ ఏమయ్యాయి, హ్యావ్ ఫాలెన్ ఫార్ బిహైండ్ ఇన్ ప్రయారిటీస్. బిల్డింగ్ రెసిలియన్స్, ఫుడ్ సెక్యూరిటీ, యాక్సెస్ టు ఎసెన్షియల్స్ హ్యావ్ ఫాలెన్ బిహైండ్. ఎలాంటి బిహైండ్ అంటే చాలా వెనకబడుట. ఫారెన్ ఫార్ బిహైండ్ యాజ్ ఫ్లడ్స్, వరదలు. ఓకే, తర్వాత ఫ్యామిన్, తర్వాత ఏమొచ్చింది హీట్ వేవ్. ఓకే, వేడి, గాల్పులు, వైల్డ్ ఫైర్, దావాగ్ని, నీళ్ళు కొరత, తర్వాత వర్షం పడకపోవడం. ఇవన్నీ ఏమైపోయాయి, బికమ్ ఇంక్రీజింగ్లీ ఎక్కువైపోయాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేసుకుని చాలా కామన్ అయిపోయింది.
ఒకవేళ ఇవన్నీ జరిగితే ఏంటేంటి, ఫ్లడ్, ఫ్యామిన్స్, హీట్ వేవ్, వైల్డ్ ఫైర్, వాటర్ షార్టేజ్, డ్రాట్ జరిగితే దీన్ని మనం ఎలాగ అధిగమించాలి? కంటింజెన్సీ ప్లాన్స్ మస్ట్ బి పుట్ ఇన్ ప్లేస్. ఒకవేళ ఇవన్నీ కానీ నిజంగా జరిగితే, అంటే జరగట్లేదు కానీ జరుగుతున్నాయి, కానీ ఎక్కువగా జరిగితే దీన్ని మనం ఎలా అధిగమించాలి అన్నది కూడా ఒక కంటింజెన్సీ ప్లాన్ ఉండాలి. కానీ మస్ట్ బి పుట్ ఇన్ ప్లేస్ టు ప్రొటెక్ట్ ఎవరిని? వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్ పాపులేషన్. ఓకే, మన మనుషులు చాలామందికి ఇవన్నిటి వల్ల వాళ్ళకి పర్యావరణంలోని ఇవన్నీ మార్పులు జరగడం వల్ల వాళ్ళకి ఎంతో హాని జరుగుతుంది. ఎంత హాని అంటే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇవన్నీ చేస్తేనే అప్పుడు ఇట్ విల్ డిమినిష్ హార్మ్. కంటింజెన్సీ ప్లాన్ ఉండాలి. లేకపోతే వాట్ హ్యాపెన్స్? ఓకే, వల్నరబుల్ పాపులేషన్ ఎక్కువైపోతారు, ఈజీలీ ఇంజర్డ్ పాపులేషన్. సో వీళ్ళందరి కోసం, వాళ్ళ హాని తగ్గించడం కోసం వీ నీడ్ టు వర్క్ టు డిమినిష్ హార్మ్. ఫ్రమ్ అప్డేటింగ్ బిల్డింగ్ గైడ్లైన్స్, అంటే ఒక బిల్డింగ్ని ఎలా కట్టాలి అన్నదాన్ని మనం కట్టేవాడికి ముందుగానే అప్డేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రిజర్వ్ చేయాలి అంటే రక్షించుకోవాలి. న్యాచురల్ స్టార్మ్ బ్యారియర్స్, వర్షాలు వస్తే ఆ కట్టిన డ్యాముల్ని, ఆ లాకుల్ని, ఆ బ్యారియర్స్ని, ఆ గండి అవన్నీ కొట్టకుండా బ్యారియర్స్ సచ్ యాజ్ ఏముండాలి మనకి? మామిడి తోపు ఫారెస్ట్ ఉండాలి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, మామిడికాయ తోపు ఫారెస్ట్ ఉండాలి. టు ఎస్టాబ్లిషింగ్ ఫండ్స్ ఫర్ ఇవాక్యుయేషన్, లోతట్టు ప్రాంతాల జనాలను వెంటనే ఇవాక్యుయేట్ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, వాళ్ళకి సరిపోయే ఫుడ్ ఉండాలి, మెడిసిన్స్ ఉండాలి, మేక్ షిఫ్ట్ క్యాంప్స్ రెడీగా ఉండాలి. ఎస్టాబ్లిషింగ్ ఫండ్స్, ఇవాక్యుయేట్, ఒక ఏరియా ఖాళీ చేసి ఇంక ఏరియాకి తీసుకెళ్ళాలి కదా. అండ్ రీహాబిలిటేషన్, మళ్ళీ కొత్త ప్లేస్లోని వాళ్ళకి ఆ గుడారాలు వేయడము, ఆ టెంట్స్ వేయడం, ఇవన్నిటికి డబ్బులు రెడీ చేయాలి. దీస్ ఆర్ ద టాస్క్. ఇవి టాస్క్స్ అంటే ఏంటి? చేతిలో ఉండే ముఖ్యమైన పనులు అన్నమాట. దీస్ ఆర్ ద టాస్క్ దట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్, పర్యావరణం, అటవీ శాఖ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాజ్ హ్యాడ్, ఈ రోజు వరకు ఎటువంటి టైము లేదు, వాళ్ళ దగ్గర వ్యవధి లేదు. అంత వ్యవధి లేదనమాట. అందుకనే ఇంత నష్టం జరిగింది అని ఆథర్ గారు అంటున్నారు. అందుకనే ఇంత నష్టం జరిగింది. ఫస్ట్, ఫారెస్ట్ కవర్. అసలు ఎంత ఫారెస్ట్ ఉంది ఇండియాలో? అడవి అన్నది ఎంత ఉంది? ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ గ్రీన్ కవర్. ఈ సెంటెన్సే మనకు కాస్త బాధాకరం. ఏమంటున్నారు? ఫస్ట్ ఫారెస్ట్ కవర్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నారు ఆయన? భారతదేశంలోని వన్ ఆఫ్ ది వరల్డ్స్ లోయెస్ట్ లెవెల్, లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ గ్రీన్ కవర్ ఉంది. గ్రీన్ కవర్ పర్ క్యాపిటా ఎంత ఉందంట? 28 చెట్లే ఉన్నాయి ఒక్కొక్క మనిషికి. ఒక మనిషి ఉన్నాడంటే 28 చెట్లు ఉన్నాయి. ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్, ఇదే కానీ మనం కాంట్రాస్ట్ స్టడీ చేస్తే కెనడాలోని ఒక మనిషికి 8,953, చైనాలోని అంత పాపులేషన్ ఉన్న 130 చెట్లు, కానీ ఇండియా 28. క్వాలిటేటివ్లీ అంటే క్వాంటిటీ కాదు, క్వాలిటేటివ్లీ ఇంపార్టెంట్ ఫారెస్ట్ కవర్ అంటే ఇక్కడ ఫారెస్ట్ ఉండాలి అన్న ఏరియాలోని ఇంపార్టెంట్ ఫారెస్ట్ కవర్ ఏమైందంటే తగ్గిపోయింది, బాగా ప్రాముఖ్యంగా తగ్గిపోయింది. డిక్రీజ్ సిగ్నిఫికెంట్లీ, వెరీ ఇంపార్టెంట్లీ, సేలియంట్గా అక్కడ తగ్గిపోయింది. డిక్రీజ్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద లాస్ట్ స్కోర్ ఆఫ్ ఇయర్స్, 20 years, 20 ఇన్ ద లాస్ట్ స్కోర్ ఆఫ్ ఇయర్స్. స్కోర్ అంటే 20 ఏళ్ళు, ద లాస్ట్ స్కోర్ ఆఫ్ ఇయర్స్. అండ్ దీని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఏంటంటే అది అర్బన్ ఫారెస్ట్రీ. అంటే మనకి నగరాల్లోని, అంటే మన మెట్రోల్లోని వాటిల్లోని ఫారెస్ట్ అంటే ఇలాంటి మాటలు వద్దు సార్. ఎంత తక్కువ మాడితే అంత మంచిది. ఎందుకు? రోడ్ డివైడర్ దగ్గర వేసిన చెట్లే, ఆ వాక్వే దగ్గర వేసిన చెట్లే, లేదా కర్బ్స్ పక్కన వేసిన చెట్లే, అంతే, అవే. సో ఏమన్నారు ఆథర్ గారు? అండ్ ద లెస్ సెడ్ అబౌట్ అర్బన్ ఫారెస్ట్రీ, ఎంత తక్కువ మాడితే అంత మంచిది, ద బెటర్.
ఓకే, ఎంత తక్కువ మాడితే అంత బెటర్. సో ద డ్యామేజ్ టు అవర్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ కవర్డ్ అప్ విత్ క్వశ్చనబుల్ అకౌంటింగ్. అటవీకి చాలా నష్టం జరిగింది అన్న విషయాన్ని కవరప్ చేశారు. ఓకే, దాన్ని పెద్దగా బయటికి రానివ్వలేదు. ఎలాగా అకౌంటింగ్ ఎలా చేశారంట? క్వశ్చనబుల్గా. అంటే ఏమండి వీళ్ళు అకౌంట్స్ ఇచ్చారు కానీ అన్నీ తప్పులు తడికలండి, నిజంగా కానీ మన అకౌంట్స్ తీస్తే తడికలన్నీ బయటకు వచ్చాయనుకోండి ఎంత చెత్త అయిపోయిందండి, కకావికలం అయిపోయింది, అతలాకుతలం అయిపోయింది, కానీ దాన్ని కవరప్ చేసేసారు అన్నది ఆథర్ గారు చాలా నీట్గా చెప్పారు. ఇదేంటంట? విచ్ ఇంక్లూడ్స్ ప్లాంటేషన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ అర్బన్ సెంటర్స్. ఇంకా ట్రీ కవర్స్ ప్లాంటేషన్ ఫారెస్ట్లో అర్బన్ ఏరియాస్లో అన్న దాని గురించి పెద్దగా మాట్లాడతారు. రీసెంట్ లెజిస్లేషన్, ఈ మధ్య కాలంలోని దీనికోసం ఒక లా కూడా పట్టుకొచ్చారు. రీసెంట్ లెజిస్లేషన్ సచ్ యాజ్ ద ఫారెస్ట్ అమెండ్మెంట్, అంటే కన్జర్వేషన్ ఉన్నదాన్ని పరిరక్షించండి, అమెండ్మెంట్ బిల్ 2023 విచ్ వాస్ లెజిస్లేషన్ ర్యామ్ రాడెడ్. చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. దీన్ని ఏం చేశారు? 2023లోని ఓకే మనం ఏం చేసాం? ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి ఒక అమెండ్మెంట్ బిల్ తెచ్చాం. అమెండ్మెంట్ బిల్ తెస్తే దీన్ని వీళ్ళు ఏం చేశారు? ర్యామ్ రాడ్ చేశారనమాట. ర్యామ్ రాడింగ్ అంటే ఏంటంటున్నారు ఆథర్ గారు? ర్యామ్ రాడింగ్ అంటే ఫోర్స్ అ ప్రపోజ్డ్ మెజర్ టు బి యాక్సెప్టెడ్ ఆర్ కంప్లీటెడ్ క్విక్లీ. బలవంతంగా దే ఫోర్స్డ్ ఏ ప్రపోజ్డ్ మెజర్ టు బి యాక్సెప్టెడ్. బలవంతం చేస్తారనమాట. మేము ప్రపోజ్ చేస్తున్నాము, ఫోర్స్డ్ ఏ ప్రపోజ్డ్, మేము ప్రపోజ్ చేస్తున్నాము, యాక్సెప్ట్ అంటే ఏంటి? బలవంతంగా యాక్సెప్ట్ చేయించారు. సో విచ్ వాజ్ లెజిస్లేషన్ ర్యామ్ రాడెడ్ త్రూ ద అవుట్ గోయింగ్ పార్లమెంట్. బయటికి వెళ్తున్న పార్లమెంట్. క్లియర్? అంటే మొన్న 24లోని. సో రీసెంట్ లెజిస్లేషన్ సచ్ యాజ్ ది కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023 విచ్ వాజ్ లెజిస్లేషన్ ర్యాన్ రాంగ్. ఏం చేశారు? విచ్ వాజ్ లెజిస్లేషన్ వాజ్ ర్యామ్ రాడెడ్, ఫోర్స్డ్, ఓకే, ప్రపోజ్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఫోర్స్ఫుల్లీ ప్రపోజ్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ యాక్సెప్టెడ్ అనమాట బై ఎవ్రీబడి త్రూ ద అవుట్ గోయింగ్ పార్లమెంట్. నా దాన్ని ఏం చేయాలి? వెనక్కి తీసుకోవాలి. రోల్డ్ బ్యాక్, ఇట్ హ్యాస్ టు బి రోల్డ్ బ్యాక్. వెనక్కి తీసుకోవాలి ఆ చట్టాన్ని. చట్టం బాలే, ఓకే, దాన్ని మనం వెనక్కి తీసుకోవాలి. అండ్ ఇంకా ఏం చేయమన్నారు? ఒక స్ట్రాంగ్ న్యూ ప్రొటెక్షన్స్ రావాలి. రోబాస్ట్, బాగా దృఢమైన, కుదమట్టమైన, ఓకే, రోబాస్ట్, మాచో, స్ట్రాంగ్, ఓకే, దృఢమైన కొత్త ప్రొటెక్షన్ పాలసీస్ రావాలి. ఓకే, కొత్త ప్రొటెక్షన్ పాలసీస్ రావాలి. సెకండ్ ఏం రావాలి? అన్లివబుల్ సిటీస్. ఇది చాలా ఇదిగా చెప్పారు ఆథర్ గారు. అంటే దయనీయమైన స్థితిలో, అంటే బతకడానికి కూడా పనికిరాని ఎన్నో విధానంలో ఉన్నాయి సిటీస్ అన్నీను అని. సెకండ్ అన్లివబుల్ సిటీస్, అన్లివబుల్, అసలు బతకలేము అన్నమాట ఇప్పుడున్న సిటీస్లో. ద మెట్రోపాలిటన్ సెంటర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ అవుట్ గ్రోన్. అంటే 1 కోటి మంది ఉండాలంటే 3 కోట్లు ఉంటున్నారు మెట్రోపాలిటన్ సిటీస్లో. హ్యావ్ అవుట్ గ్రోన్ ఎనీ ప్లాన్స్ దట్ వర్ లేడ్ ఫర్ దెమ్. ఏంటంట? ఢిల్లీ, ముంబై అండ్ లార్జ్ స్వాత్, చాలా మంచి వర్డ్ అండి, లార్జ్ స్వాత్ ఆఫ్ Tier 2 and Tier 3 cities. ఓకే, లార్జ్ స్వాత్. చూడండి ఆయన, ద మెట్రోపాలిటన్ సెంటర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ అవుట్ గ్రోన్ అన్నారు. ఏంటంట? దే హ్యావ్ అవుట్ గ్రోన్ దట్ వర్ లేడ్ ఫర్ దెమ్. ఢిల్లీ, ముంబై అండ్ లార్జ్ స్వాత్ అంటే లార్జ్ స్ట్రిప్, బ్రాడ్ స్ట్రిప్ ఆఫ్ ఏరియా. ఓకే, బ్రాడ్ స్ట్రిప్ అన్నమాట ఇది, బ్రాడ్ స్ట్రిప్ ఆఫ్ అన్ ఏరియా. Broad strip of an area of Tier 2 and Tier 3 cities across the Gangetic belt. అంటే ఇది గంగా అనుకోండి, అక్రాస్ యువతల సైడు
యువతల సైడ్. ఇలా గ్యాంజెటిక్ బెల్ట్ ఏమైందంటే ఆథర్ గారి ప్రకారం అన్యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఎంత లెవెల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ కానీ అక్కడ జనాలు బతికేస్తున్నారు. అది అన్లివబుల్. ఏం చేస్తుందంట, అది ఏం చేస్తుంది చూడండి. ఆథర్ గారు ఏమన్నారు చాలా బాధాకరంగా, డిస్ట్రాయింగ్ ద లైఫ్ స్పాన్స్ ఆఫ్ దేర్ రెసిడెంట్స్. ఈ గ్యాంజెటిక్ బ్యాంక్స్ ఇరువైపులో ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క అంటే 60 ఏళ్ళు బతుకుతాడు, ఆ లాంజివిటీని ఏం చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. ఎందుకు, ఎయిర్ పొల్యూషన్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అన్యాక్సెప్టబుల్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. అన్యాక్సెప్టబుల్ ఇది 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 మేము ఒప్పుకోమండి అంటే అవదండి. ఎందుకు, అలా కాలుష్యం రోజులో పెరిగిపోతుంది. బెంగళూరు అండ్ ఢిల్లీ అయితే ఏమంటారు ఆథర్ గారు, రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. ఈ మధ్యకాలంలో ప్రతి పేపర్లోనే మనం చదివాం. క్లియర్, బెంగళూరు అండ్ ఢిల్లీ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. అండ్ పువర్ పేదవాళ్ళు అయితే గంటలు లైన్లో నిలబడాలి, క్యూ ఫర్ అవర్స్ టు హ్యావ్ యాక్సెస్ టు బేర్ మినిమం. అంటే యూనో కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి అన్నట్టుగా బేర్ మినిమం. క్లియర్, ద రివర్స్ దట్ బ్రాట్, ఒకప్పుడు నదులు మనల్ని బ్రాట్ లైఫ్ టు సిటీస్. నదులు ఉండేవి సిటీస్లో. ఓకే, ఇది అడియార్ ఇన్ చెన్నై, యమునా ఇన్ ఢిల్లీ. ఈరోజు ఏమైపోయి ఓపెన్ గటర్స్ అయిపోయి, కాలువలు, సీవర్స్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి అలా తీసుకొచ్చి అడయార్లో కలిపడం. కూవం అంటూ ఉంటాం చూడండి. ఓకే, అసలు దాని పక్కన బాబోయ్ మనకి చెన్నై వచ్చిందని వాసన బట్టి తెలిసిపోద్ది. యమునా మించి వెళ్తుంటే ఇలా ఈగలు దోమలు ఉఫ్ అని వస్తుంటాయి ఢిల్లీలో అయితే. ఓకే, సో అంత ఎందుకు, కాలువ నీళ్ళన్నీ కలిపేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఉండే ఈ చిన్న ఓకే సరస్సుల్లోకి గ్రీన్ స్పేసెస్ అంటే మొక్కలు ఉన్నవన్నీను. ఓకే, అండ్ వాటర్ బాడీస్ ఇన్ సిటీల్లో ఉన్నవి హ్యావ్ బీన్ బిల్ట్ ఓవర్. చాలామంది అంటున్నారు కదా, ఇక్కడ ఒక పొడి నది ఉండేదండి, ఈ నదిని ఆక్రమించారు లోకల్ ఎమ్మెల్యే గారు, ఈ బిల్డింగ్ కట్టేశారు. క్లియర్, ఇక్కడ ఒకప్పుడు చెట్లన్నీ ఉండేవండి, ఓ చిన్న ఇల్లు కట్టుకొని ఆ చెట్లన్నీ ఖాళీ చేశారు. సో ఫారెస్ట్స్ ఆర్ బీయింగ్ క్లియర్డ్ టు క్రియేట్ అర్బన్ జంగిల్స్. ఓకే, అర్బన్ జంగిల్స్ అయిపోయి ఇప్పుడు. సో గ్రీన్ స్పేసెస్ అండ్ వాటర్ బాడీస్ హ్యావ్ బిన్ బిల్ట్ ఓవర్, వాటిని కట్టేశారు, విచ్ హ్యాస్ క్రియేటెడ్ హీట్ ఐలాండ్స్. ఇన్నాళ్ళు వాటర్ ఐలాండ్స్ ఉండేవి, ఇప్పుడు ఏమయ్యేవి, ఆ ఐలాండ్ చుట్టూ అంటే ఆ ఏరియా చుట్టూ వేడి ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఒక బాగా ఉమ్మతీతగా ఉంటుందన్నమాట ఏరియా, హ్యూమిడిటీ అన్నీను తట్టుకోలేని స్థితిలో. స్మాలర్ సిటీస్ హ్యావ్ మోర్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. చిన్నవి Tier 2 కాకుండా Tier 3, Tier 4 అయితే వాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకోగలరు. కానీ వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్, ఓకే, టైమ్లీ కానీ ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే అవి కూడా దే విల్ రీచ్ ద సేమ్ క్రైసిస్ లెవెల్ యాజ్ మెట్రోస్. ఇవి మెట్రోస్ లాగే తయారైపోతాయి. తయారవ్వకూడదంటే ఏం చేయాలి ఆథర్ గారి ప్రకారం, వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్. అంటే టైమ్లీగా ఇంటర్వ్యూన్ అవ్వలేదనుకోండి అవి కూడా మెట్రో సిటీస్లో తయారైపోతాయి. సీవేజ్ ట్రీట్మెంట్ అంటే కాలువలు, సీవేజ్ ట్రీట్మెంట్ స్పెసిఫికల్లీ రిక్వైర్స్ ఎ మేజర్, దేశం అంతటా ఓవర్హాల్ చేంజ్, కంప్లీట్ చేంజ్ జరగాలి, ప్రక్షాళన జరగాలి. యాజ్ ఇండియన్ సిటీస్, ఓకే, ఇండియన్ సిటీస్ ట్రీట్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ ఎంతంట 28% మనం జనరేట్ చేస్తున్న కాలువలో చెత్త ఇదంతాను 28%ని ట్రీట్ చేస్తున్నాం, మిగతా అంతా ట్రీట్ చేయకుండా వదిలేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ 28% ఆఫ్ ద ఇండియన్ సిటీస్ ఇస్ ఓన్లీ ట్రీటెడ్. కానీ ఆ రిమైనింగ్ ఏమంటారు ఆథర్ గారు, ఇప్పుడు ఆ 72% కూడా ఓవర్హాల్ చేయాలి, కంప్లీట్లీ చేంజ్, ప్రక్షాళన చేయాలి. ఆ జనాలు చచ్చిపోతారు. డిస్ట్రక్షన్ ఆఫ్ ది హిమాలయాస్. ఓకే, ఆథర్ గారు ఏమన్నారు, హిమాలయాస్ కూడా పాడైపోతున్నాయి. ఇప్పుడు ఏమంటారు దాని గురించి, థౌజండ్స్ ఆఫ్ లదాఖ్ ఏరియాలోని వాళ్ళు అన్నం మానేశారు, ఫాస్టెడ్, ప్రొటెస్టులు చేశారు. ఎందుకు, గవర్నమెంట్ని డిమాండ్ చేశారు, అయ్యా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి అని. వాళ్ళు పట్టించుకోలేదు. దే వర్ ఇగ్నోర్డ్ ఈ
దగ్గర పెద్ద ఓట్లు లేవు. సో వీళ్ళ గోడు వీళ్ళు అంతే. ఓకే, అడవులో అరుచుకున్నట్టే. ఓకే, సో ఏదో చీకట్లో నాతో నేను మాట్లాడుకున్నాను అన్నట్టుగా అయిపోయింది అనమాట. పర్హాప్స్ బికాస్ వాళ్ళు పెద్ద ఓట్లు లేవు. సిమిలర్ కన్సర్న్స్ అరైజ్ ఫార్ వెట్లాండ్స్. సిమిలర్గా వెట్లాండ్స్, ఓకే, ఎక్కడైతే మనకి కాస్త నీరు, అవన్నీ గడ్డి, మొక్కలు, బురద, ఊబులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అంటే మాగాణి అంటుండే చూడండి. వెట్లాండ్స్ హూజ్ ఇంపార్టెన్స్ హ్యాస్ నెవర్ బీన్ గ్రేటర్. దీన్ని కూడా పెద్దగా అబ్బోయ్ చాలా ఇంపార్టెంట్, పెద్దపీట వేయాలి, ఓకే, చాలా బాగా చూసుకోవాలి, దాన్ని కూడా పట్టించుకోలేదు. అండ్ అదర్ మార్జినల్ ల్యాండ్స్కేప్స్, అంటే ఇది మెయిన్ అనుకోండి, మార్జినల్ ఏదో పక్కన పడేసిన ల్యాండ్స్కేప్స్ మార్జినల్, దట్ విచ్ ఇస్ నాట్ గివెన్ మోర్ ప్రామినెన్స్. అదర్ మార్జినల్ ల్యాండ్స్కేప్స్ విచ్ ఆర్ క్రిటికల్, ఇవి చాలా ఇంపార్టెంట్ అసలు ఇలా ల్యాండ్స్కేప్. దేనికి? బయోడైవర్సిటీ, జీవం ఉన్నవన్నీను, డైవర్సిటీ భిన్నత్వం. ఓకే, మొక్కలకి కొత్త మొక్కలు, కొత్త ఫర్న్స్, పురుగులు, క్రిమికీటకాలు, పక్షులు, యానిమల్స్, ఇవన్నిటికి చాలా ఇంపార్టెంట్ ఏది? వెట్లాండ్. దాన్ని కూడా మార్జినల్ పక్కన పడేసాం, పెద్దగా దానికి ఇంపార్టెన్స్. 4th, 4 ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్. మనం అన్నీ అంటాం కానీ కీపింగ్ ద సిటీ క్లీన్ అండ్ గ్రీన్ ఇస్ ద జాబ్ ఆఫ్ ద గవర్నమెంట్. నో, కీపింగ్ ద సిటీ క్లీన్ అండ్ గ్రీన్ is the job of the people and the government agencies that are concerned. మనకు కూడా ఉండాలి, అయ్యో ఇది నా ఏరియా గ్రీన్గా ఉండాలి అని. కాఫీ తగ్గ కప్పడకూడదు. ఓ డస్ట్బిన్ ఉంది, దాన్ని కాస్త డస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, చెత్త తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ డ్రై అండ్ వెట్ తయారు చేస్తున్నారు కదా, పొడి చెత్త, తడి చెత్త అని. సో ఇప్పుడు 4th ఏమంటున్నారు? పబ్లిక్ పార్టిసిపేషన్. అట్ ద రూట్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, కూకటి వేలతో కానీ మనం చూస్తే ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలన్నిటికీ ఏంటంటే భారతదేశ గవర్నమెంట్ ఏజ్ ఓల్డ్గా ఎప్పటి నుంచో పురాతనంగా రిఫ్యూజ్ చేస్తుంది. అంటే మీరు చెప్పండి మేము వింటాం, మీరు చెప్పండి మేము వింటాం అంటున్నారు కానీ వింటం లేదు. ఓకే, ఇండియన్ గవర్నమెంట్స్ ఏజ్ ఓల్డ్ రిఫ్యూజల్ టు లిసన్. ఎవరికి? టు స్టేక్ హోల్డర్స్. ఎవరెవరైతే అసలు ఇందులోని పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలి కదా, యూ షుడ్ మేక్ దమ్ అ స్టేక్ హోల్డర్. అండ్ ఎఫెక్టెడ్ పర్సన్, ఎవరైతే దీనివలన పర్యావరణం నష్టం వలన వాళ్ళకి ఆరోగ్యం అంతా క్షీణించిందో వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి. ఓకే, టు లిసన్ టు స్టేక్ హోల్డర్స్ అండ్ ఎఫెక్టెడ్ పర్సన్స్. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ మెకానిజం ఎన్వైరన్మెంట్ మీద, పర్యావరణం మీద ఎంత ఇంపాక్ట్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇదంతా కానీ తీస్తే ఈ మెకానిజం హ్యావ్ బికమ్ మియర్ చెక్ బాక్సెస్. అంటే ఓకే, ఈ పని చేసామా టిక్ పెట్టే, ఈ పని చేసామా టిక్ పెట్టే, ఈ పని చేసామా టిక్ పెట్టే, అంతే. ఏం చేసాం? ఇట్స్ జస్ట్ చెక్ బాక్స్. ఓకే, ఆ చెక్ బాక్స్ ఏం చేసాం? డన్ 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 చేస్తాం. ఓకే, కొన్ని పెట్టుకుంటాం పారామీటర్స్ టు బి డన్, చేసామా లేదు. చెక్ బాక్సెస్ ఏం చేశారంట? టు బి టిక్డ్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ లిస్ట్ లాగా? ఎస్, దేర్ ఆర్ దేర్. ఓకే అండి, క్లియర్, పడేది. ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనేది అడగటం లేదు ఎవరునో. టు బి టిక్డ్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. అన్ని ప్రాజెక్ట్స్ చెక్ బాక్సెస్ అన్నీ చూస్తే నిజంగా చూస్తే ఇంత పర్యావరణ కాలుష్యం ఎందుకు జరగాలి అంటే అక్కడెక్కడో లాక్సిటీ ఉందన్నమాట. అక్కడెక్కడో కాస్త కాంప్రమైజ్ అయ్యారు, అక్కడెక్కడో ఇంత సీరియస్గా కూలంకషంగా ఈ విషయాన్ని పెద్ద పట్టించుకోలేదు కనుక ఈ ఆర్టికల్ ఇవ్వాలి. సో ప్రొటెస్ట్ ఆర్ స్వెప్ట్ అసైడ్. ఎవరన్నా ప్రొటెస్ట్ చేశారనుకోండి, దాన్ని పక్కకు తుడిచిపడేస్తున్నాం. ఓకే, క్రిటిసిజం ఎవరన్నా అయ్యా ఇలాగుంది అని మనకి వేలు చూపెడితే పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్డ్. ప్రొటెస్ట్ ఏం చేస్తున్నాం? స్వెప్ట్ అసైడ్. క్రిటిసిజం ఇగ్నోర్ చేస్తున్నాం. అండ్ అపోజిషన్, మీనింగ్ఫుల్ అపోజిషన్ absent. మీనింగ్ఫుల్ అపోజిషన్ ఏంటి? ఇట్ ఈస్ absent, ఇట్ ఈస్ నాట్ దేర్. ఇవన్నీ లేకపోవడం వలన ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ర్యాపిడ్, చాలా తొందరగా, వెరీ క్విక్, ఇల్ కన్సిడర్డ్, అస్సలు
ఇలాంటి స్టెప్స్ ఎవరు తీసుకోరండి అంటే కూడాను తీసేసుకున్నాం కదా. ఎలాంటి స్టెప్స్? ఇల్ కన్సిడర్డ్, ఎవరికి అసలు ఇష్టం లేదు, ఆమోదముద్రలు లేదనమాట. హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ర్యాపిడ్, వెరీ క్విక్, తొందరగా. ఇల్ కన్సిడర్డ్, ఏం ఆలోచించారో ఏంటోనండి, అసలు ఏమీ బాగాలేవు అంటుంటాం కదా. సో ఇల్ కన్సిడర్డ్ స్టెప్స్ బీయింగ్ టేకెన్. ఇప్పుడు తీసుకున్న స్టెప్స్ అన్నీ అస్సలు మంచి స్టెప్సే కాదు, దృష్టి పెట్టి ఆలోచించి చేసినవి ఏం కాదు, చేయాలి కాబట్టి చేస్తాం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు ఆథర్ గారు ఎగ్జాంపుల్, ద చార్ధామ్ హైవే ప్రాజెక్ట్. చార్ధామ్ 4 కలిపేద్దామని ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఏంటంట, దీన్ని పాస్ చేశారు ఈ చార్ధామ్ హైవే ప్రాజెక్ట్ని. ఎమిడ్స్, చాలా గొడవలు మధ్య, ఎమిడ్స్ అంటే మధ్యలో, ఎమిడ్స్ చాలా మధ్యలోని ఏంటంటే ఏ బరాజ్, కంటిన్యూస్ బాంబింగ్ ఆఫ్ స్మాల్ EIAs. ఓడతారు ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని చెప్తున్నప్పటికి కూడాను, ఇన్ని అవుతున్నా కూడా ఇది అవుతుందండి, ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి సార్, టికెట్ వాళ్ళు అలా అరుస్తూ ఉంటారు అంతే. మనం మాత్రం చార్ధామ్ ప్రాజెక్ట్ అయిపోవాలి. ఓకే, పాస్డ్ త్రూ ఎంఎస్ బరాజ్ ఆఫ్ స్మాల్ EIAs. ఎందుకంట ఇదొక గ్రాండ్ స్కీమ్, చాలా అద్భుతమైన గ్రాండ్, అంటే అబ్బా ఏం చేశారండి చార్ధామ్ అని అనాలి. ద గ్రాండియో స్కీమ్ యాజ్ కాస్డ్, ఏం చేసిందంటే ఇది ఇర్రిపేరబుల్ హార్మ్, ఎంత నష్టం, ఎంత హాని కలిగించిందంటే ఈరోజు మనం మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోలేము, ఇంకా ఈరోజు మనం దాన్ని రిపేర్ చేయలేము, ఇంకా అంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. ద గ్రాండియో స్కీమ్ హ్యాస్ క్రియేటెడ్ ఆర్ కాజ్డ్ ఇర్రిపేరబుల్ హార్మ్, దేనికంట, టు ద రివర్ వ్యాలీ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో ఉన్న రివర్ మధ్యలో ఉన్న వ్యాలీస్ అన్నిటికి, చాలా పెద్ద వ్యాలీ, ఓకే, 2 కొండల మధ్యలో ఉన్న ఏరియా, అదంతటికి ఇర్రిపేరబుల్ హార్మ్ కలిగించింది. ఏది? ఈ గ్రాండియో స్కీమ్. కంటిన్యూస్గా వాళ్ళు క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నా వాటిలన్నిటిని పక్కన పడేసి ఈ బిల్లుని పాస్ చేశారు. ఏంటది? ఆ ప్రాజెక్ట్ని. ఏంటో ప్రాజెక్టు? చార్ధామ్ హైవే ప్రాజెక్ట్. ఇది మీరు ఈ స్లైడ్ చదువుతున్నప్పుడు పేపర్ పట్టుకొని కొంచెం జాగ్రత్తగా చదవండి. ఓకే, కొంచెం జాగ్రత్తగా చదివితే యూ విల్ అండర్స్టాండ్. గ్రాండియోస్, చాలా ఎలాంటి ఇదండి అని అంటున్నారు అందరూ, చార్ధామ్ కనెక్ట్ చేస్తారని. కానీ జరిగిన నష్టం ఏంటి? ఈ రోజుకి కాదు, దాన్ని ఏ రోజుకి మనం మళ్ళీ రిపేర్ చేసుకోలేం, అంత పర్యావరణ నష్టం జరిగింది. ఎక్కడ? ఉత్తరాఖండ్లో ఉన్న రివర్ వ్యాలీస్ అన్నిటికి డిఫారెస్టేషన్, మొక్కలు కొట్టేశారు, ఇరోజన్ కొట్టుకెళ్ళిపోతున్నాయి, భూములు కొండ శివాలు జారిపోతున్నాయి అన్నమాట. ఓకే, పట్టుకెళ్ళిపోతుంది నీరు అలాగా. ద డిఫారెస్టేషన్, ఇరోజన్ కాస్ట్, ఇవి ఏం చేసాయి? కొత్తవి క్రియేటెడ్ అడిషనల్ అన్ఫోర్సీన్ రిస్క్. అంటే మనకి వర్ణాతీతం, ఊహాతీతం, ఊహకు కూడా అందని రిస్కులు వస్తాయి. ఇప్పుడు ఇలా వస్తుందా ఏమోనండి, అంతకని ఎక్కువే రావచ్చేమో. అదేంటండి అలా అంటున్నారు? ఎందుకు? ఉన్న మొక్కలన్నీ కోస్తారండి. వెజిటేషన్ హోల్డ్స్ వాటర్, అండ్ దర్ ఇస్ నో వెజిటేషన్, వాట్ హ్యాపెన్స్? బండరాల్ని, రాళ్ళని, గుట్టల్ని, రప్పల్ని అన్నీ లాక్కొచ్చేస్తాయి. భూమి కదిలిపోవచ్చు, కొండ శివాలు జారిపోవచ్చు, కొండను జారిపోవచ్చు, ముక్కల మధ్యకల విరిగిపోవచ్చు. కాస్ట్ హస్ క్రియేటెడ్ అడిషనల్, ఈ రోజు వరకు మనం చూడలేని రిస్కులు అన్నీ, ఆలోచన కూడా రాని. బెస్ట్ ఏంటంటే దీనికి ఎగ్జాంప్లిఫైడ్, ఇది బెస్ట్గా ఇప్పుడు అన్ఫోర్సీన్ రిస్క్ అని చెప్తున్నాం. కానీ దీనికి నేను ఒక ఉదాహరణ ఇవ్వాలి అంటే ఆ ఉదాహరణ ఏంటంటే ద టనల్ కొలాప్స్ ఆఫ్ నవంబర్ 2023. టనల్ తవ్వుతున్నారు కదా, ఆ టనల్ ఏమైంది? కొలాప్స్ అయిపోయింది. లోపల జనాలు ఉండిపోయారు, లోపల చాలామంది జనాలు ఉండిపోయారు అనమాట. మోర్ ఇంపార్టెంట్లీ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ద హోలీనెస్, శాంక్టిటీ, దీని పవిత్రత ఆఫ్ ద EIA నోటిఫికేషన్ ఆఫ్ 2006 హ్యాస్ బీన్ వాటర్డ్ డౌన్. దీన్ని గంగలో కలిపేశారు, హ్యాస్ బీన్ వాటర్డ్ డౌన్ అంటాం కదా తెలుగులోని. వీడు ఒక ప్రామిస్ చేశాడు కానీ అది గంగలో కలిపేశాడండి అంటే దాని పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు, గంగలో కలిపేశాడండి అంటాం. సో మోర్ ఇంపార్టెంట్లీ
ఎంత పవిత్రంగా చూసుకోవాలి, ఎంత హోలీగా చూసుకోవాల్సిన ఈఐఏ నోటిఫికేషన్ 2006లోని దాన్ని కూడా గంగపాలు చేశారు. ఓవర్ ద లాస్ట్ 5 years, గత 5 ఏళ్లలోని విత్ హండ్రెడ్స్ ఆఫ్ అమెండ్మెంట్స్, కొన్ని వందల సవరణలు తీసుకొచ్చి వందల అమెండ్మెంట్స్. ఇది మనం అమెండ్మెంట్స్ ద కాన్స్టిట్యూషన్ అని ఎక్కువ వింటూ ఉంటాం. సవరణలు, చేంజెస్ అన్నమాట. చేంజెస్. ఈఐఏ మెకానిజం నీడ్ టు బి ఎలివేటెడ్. ఈఐఏ అనే దాన్ని మనం కాస్త పెంచాలి. మరీ ఏదో ఉంది కదా నామకే వాస్తే అన్నట్టుగా కాకుండా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్న బోర్డ్ని మనం చాలా ఇంపార్టెంట్ ఇది అన్న దానికి తీసుకెళ్ళి దానికి ఏం ఇవ్వాలి? స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వాలి. స్టాట్యూట్ అంటే బై లా. ఈఐఏ ఏమని చెప్తే ఇది శాసనం. దీన్ని మనం ఎవ్రీ లెటర్, అందులోని ప్రతి లెటర్ని, ఓకే, ప్రతి ఒక్క అచ్చు హల్లు అన్నిటిని తూచా తప్పకుండా మనం పాటించాలి అని స్టాట్యూటరీ స్టేటస్ తేవాలి. సో దాట్ దే ఆర్ బియాండ్ సబటేజ్, సెల్ఫ్ డిస్ట్రక్షన్. మనమే దాన్ని పాడు చేసుకుంటున్నాం. మనమే ఏం చేస్తున్నాం? దాన్ని పాడు చేసేస్తున్నాం అనమాట. బియాండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఈ గ్రాండియోస్ ప్లాన్ అన్నది దీని హోలీనెస్ అన్నమాట. దాన్ని ఏం చేశారు? డైల్యూట్ చేశారు, వాటర్ డౌన్ చేసి 5 ఏళ్ళు అయితే కొన్ని వందల సవరణలు తెచ్చి ఈఐఏ మెకానిజంని తేవడం వలన పాడైపోయింది. ఈఐఏని ఏం చేయాలి ఇప్పుడు? మనం దాన్ని ఒక స్టాట్యూటరీ స్టేటస్ తీసుకురావాలి. ఎందుకంటే సో దట్ దే ఆర్ బియాండ్ సచ్ సాబొటేజ్, అంటే డెలిబరేట్లీ డ్యామేజ్. డెలిబరేట్ కావాలని మనమే పాడు చేసుకుంటున్నాం. దీనికి ఇంకో వర్డ్ ఏంటంటే రెక్. పాడు చేసేస్తున్నాం. వీఆర్ రెక్కింగ్ ఇట్ అనమాట. వీఆర్ రెక్కింగ్ ఇట్ డెలిబరేట్గా. ఫైనల్గా ఆథర్ గారు ఏమంటారు? రెస్టోర్ జెన్యూన్ కన్జర్వేషన్. జెన్యూన్గా రెస్టోర్ చేయండి. పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. మీరు మళ్ళీ మొక్కలు అన్నీ తెచ్చి కాస్త మంచిగా ఉన్నట్టు చూడండి, కన్జర్వ్ చేయండి. 5th, గ్రీన్ వాషింగ్. ఇంకా దేన్నైనా మనం ఏం చేస్తున్నాం? ఈ మధ్యకాలంలోని గ్రీన్ వాష్ చేసేస్తున్నాం. ఈ గ్రీన్ వాషింగ్ అండ్ ఇల్ అడ్వైజ్డ్ పాలసీస్ ఏం చేస్తున్నాం? ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్, ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ ప్రాక్టీస్. మనం గ్రీన్ వాష్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ మేకింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎన్వైరన్మెంట్. పర్యావరణం గురించి మనం ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాం, అబద్ధం స్టేట్మెంట్లు ఇస్తున్నాం. అంతా బాగుంది అని. ఈ గ్రీన్ వాషింగ్ ఆగాలి. ఇల్ అడ్వైజ్డ్ అంటే మంచి పర్యావరణానికి నష్టం జరిగే అడ్వైజులు ఎవరు ఇస్తున్నారో కానీ ఈ పాలసీలు ఆపాలి. విచ్ హ్యావ్ బిన్ డ్రివెన్. ఇవన్నీ ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారంటే గవర్నమెంట్ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. లాభం ఏంటి. సచ్ యాజ్ గ్రీన్ క్రెడిట్స్. ఈ కార్పొరేట్లకు ఏమి ఇస్తున్నారు? అబ్బా వీళ్ళు ఇంత ఏరియా ఇచ్చాం మనం, అందులో ఇంత ఏరియాని వాళ్ళు అక్కడ మొక్కలు పెంచారు. 1,00,000 మొక్కలు తీసేసి 1000 మొక్కలు వేస్తే దానికి ఒక సిఎస్ఆర్ ఆర్మ్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అప్ కీపింగ్ ఆఫ్ ద గ్రీన్ బెల్ట్ అంటారు. అదెందుకు నడవటం లేదు? ఇదేంటి? గ్రీన్ క్రెడిట్స్ అండ్ కాంపన్సేటరీ అఫారెస్టేషన్. అంటే మొక్కలు వేయాలి కదా, అనేది కాంపన్సేషన్గా వేస్తున్నారు అంతే. 20,000 మొక్కలు తీసేసి ఒక ఫ్యాక్టరీ కట్టి ఆ బార్డర్లో మొక్కలు వేస్తారు. క్లియర్? ఏదో ఒక 200-300 మొక్కలు వేస్తున్నారు. అదేమైంది అప్పుడు? అదో గ్రీన్ క్రెడిట్. అబ్బా అండి 200-300 మొక్కలు వేశారండి, ఎన్ని తీసేసారో ఎవరికి తెలియదు. ఓకే, అదో కాంపన్సేటరీ అఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ కాదు, కొత్తగా మళ్ళీ మొక్కలన్నీ వేస్తారు. వెయ్యాలి కాబట్టి కాంపన్సేషన్గా ఈ కంపెనీలు అన్ని మొక్కలను చంపేసి కొన్ని మొక్కలను వేస్తున్నారు. ఓకే, హ్యావ్ టేకెన్ ద ప్లేస్ ఆఫ్ ఏమైంది? ఇలా కాంపన్సేటరీ అఫారెస్టేషన్ హ్యావ్ టేకెన్ ద ప్లేస్ ఆఫ్ జెన్యూన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. జెన్యూన్గా మనం పర్యావరణం రక్షిద్దాము అన్నది ఈ ఎఫర్ట్స్ని తోలనాడి పక్కన పడేసి గౌరవం ఇవ్వకుండా దీని ప్లేస్లో ఏది వచ్చిందండి? కాంపన్సేటరీ అఫారెస్టేషన్. జెన్యూన్ పక్కన పడేసి కాంపన్సేషన్కి మనం పెద్దపీట వేసాం. క్లియర్? ఇప్పుడే అవుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్.
ఒక్కసారి డెవలప్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని అలా కీపప్ చేయాలి, సస్టైన్, సీ దట్ ఇట్ స్టేజ్ ఎట్ ద సేమ్ లెవెల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ డస్ నాట్ మీన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అసలు ఏంటి, డస్ నాట్ మీన్ దట్ కమర్షియల్గా లాభసాటిగా ఉందా లేదా కాదు. ఓకే, కమర్షియల్గా లాభసాటి, కమర్షియల్లీ ప్రాఫిటబుల్ స్టెప్స్ మే బీ టేకెన్ బై ద గవర్నమెంట్. కానీ ఏం చేయాలి, ఒక ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఉండాలి, అండ్ అదొక బాడీ ఎంటిటీ ఉండాలి. ఈజ్ ఆల్సో నీడెడ్ మోర్. వీటికి ఏముండాలి, తప్పు చేస్తే ఎవరన్నా కరవగలే శక్తి ఉండాలి. దే నీడ్ మోర్ టీత్ అంటే మోర్ పవర్, మోర్ టీత్, శక్తి ఉండాలి. ఓకే, ద లా షుడ్ హ్యావ్ మోర్ టీత్ అంటాం కదా. సో ఆల్సో నీడ్ మోర్ టీత్. ఎందుకు, సో యాజ్ టు ఎన్ష్యూర్, గ్యారంటీ ఇవ్వాలి. ఏంటి, జెన్యూన్గా ఎన్వైరన్మెంటల్ రూల్ ఆఫ్ లా, జెన్యూన్గా పర్యావరణంలోని ఒక రూల్ ఆఫ్ లా తెచ్చి పెడితేనే కానీ ఈ నష్టాన్ని మనం పూరించలేము. దీస్ ఆర్ నాట్ లగ్జరీ. ఇవేమి మనకి ఎక్స్ట్రాలు ఏం అడగటం లేదు, అంటే మాకు ఇది కావాలి అది కావాలి అని మన ఎక్స్ట్రా సోకులు ఏం అడగటం లేదు. దీస్ ఆర్ నాట్ లగ్జరీ కన్సర్న్స్. ది ఇంపాక్ట్ అవి ఏం చేస్తాయి, బతుకుదెరువుని, సర్వైవల్. ఓకే, ది ఇంపాక్ట్ ద సర్వైవల్ అండ్ ది హెల్త్, ఆరోగ్యం ఆఫ్ మిలియన్స్, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యం పోతుంది. ఇది ఇంపాక్ట్. ది యాబ్సెన్స్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఫ్రమ్ ది ఎలక్షన్ మేనిఫెస్టోస్. అసలు ఏ పొలిటికల్ పార్టీ కూడాను వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలోని పర్యావరణం గురించి ఇచ్చేస్తాము అని లేదు, అసలు మెన్షనే చేయరు. ది యాబ్సెన్స్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఫ్రమ్ ది ఎలక్షన్ మేనిఫెస్టోస్ ఆఫ్ మేజర్ పొలిటికల్ పార్టీస్ వాస్ చాలా చేదు అనుభవం, డిసప్పాయింటింగ్, చాలా దారుణం అండి. అన్ని పార్టీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పేదలకు ఇచ్చేస్తాం. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు, ఎర్త్ మీద చేస్తున్నారు, భూమి మీద చేస్తున్నారు. భూమిని మరి మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలాగా, దాని మీద ఎటువంటి లాస్ తీసుకురావట్లేదు. ఓకే, మేనిఫెస్టోస్ చెప్పడం లేదు. ఇది చాలా చేదుగా ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అలాగని ఏదో ఓకే కాలం అయిపోయింది అనుకోకండి. ఇట్స్ నాట్ టూ లేట్. ఇఫ్ ద గవర్నమెంట్ ఇస్ ట్రూలీ, నిజంగా కానీ బీ ద స్టూవర్డ్, ద లీడర్ ఆఫ్ ద పీపుల్, గవర్నమెంట్ నిజంగా ముందడుగే వేద్దాము పర్యావరణంలోని అనుకుంటే, ఇట్ మస్ట్ స్టార్ట్, మొదలు పెట్టాలి. ఏంటి, టేకింగ్ అ హార్డ్ లుక్. ఏం చేయాలి, ద గవర్నమెంట్ షుడ్ ప్లే ద రోల్ ఆఫ్ ద స్టూవర్డ్ అండ్ టేక్ అ హార్డ్ లుక్. ఏం చేయాలి, ఇట్ షుడ్ టేక్ అ, చాలా బాగా అన్నారు చూడండి ఆథర్ గారు, taking a hard look at something, to examine something very carefully in order to improve it in the future. Okay, examine very carefully. దీన్ని ఏం చేయాలి, ఎగ్జామిన్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకు, భవిష్యత్తులో పనికి రావాలి. ఓకే, సో ఎంత నీట్గా అన్నాడు ఆథర్, చాలా బాగా రాశారు ఆయన. ఎందుకన్నారంటే, బట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఎప్పటికీ ఏమీ అంత కాలం ముంచుకుని రాలేదు. గవర్నమెంట్ కానీ నిజంగా కానీ లీడర్షిప్ రోల్లో ఉందాము అనుకుంది అంటే, ఇఫ్ ఇట్ వాంట్స్ టు బీ ద స్టూవర్డ్, జనాలందరికీ నేను లీడర్గా ఉంటాను అని గవర్నమెంట్ అంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఇట్ షుడ్ టేక్ అ హార్డ్ లుక్. ఓకే, టు ఎగ్జామిన్ సంథింగ్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, వెరీ కేర్ఫుల్. ఎందుకు, ఇంప్రూవ్మెంట్ జరగాలి, ఇప్పుడు కాదు. In order to improve ఎప్పుడు, in the future. భావి తరాలకి మనం చూపెట్టాలి. ఎందుకంటే అట్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ, దేశం యొక్క ఫిజికల్ హెల్త్ అంటే ఇండియాకి రాగానే అబ్బా ఎంత ఫ్రెష్ ఎయిర్ అండి, ఎంత బాగుందండి అన్న ఫిజికల్ హెల్త్ ఉండాలి. ఆరోగ్యం లేకపోతే మిగతా అన్నీ వేస్టే కదా. సో కంట్రీని కూడా ఆరోగ్యకరంగా ఉంచాలి అంటే ఎలాగా, పర్యావరణం చాలా బాగుండాలి అని ఆథర్ గారు చెప్తున్నారు అనమాట ఇవాళ ఆర్టికల్లో. క్లియర్. ఇవాళ సోమవారం మేము చేసిన ఈ ఆర్టికల్ నేను నా తోటి ఐఏఎస్ సహచరుడు అయిన శంకర్ గారు కలిపి మీ ముందుకి ఐఏఎస్ హైదరాబాద్ వారి ప్రోత్సాహంతో
ఐఏఎస్ వైజాగ్ సెంటర్ హెడ్స్ ఇద్దరు ప్రోత్సాహంతో మీ ముందుకి ఈ క్లాస్ తీసుకొచ్చాం. ప్రతి డిఫికల్ట్ వర్డ్కి ఇంగ్లీష్ పదం, సినోనిమ్ తెలుగు పదం నేను చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్ మీరు ఫాలో అవుతున్నప్పుడు ఆ డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ నేను రాయడం కూడా జరిగింది. ఇంపార్టెంట్ కనెక్టింగ్ వర్డ్స్ని కూడా సర్కిల్ చేయడం జరిగింది. సో చదువుతున్నప్పుడు ఎవ్రీ స్లైడ్ మీరు ఆపి ఫాలో అయ్యి మళ్ళీ చదవండి. ఎందుకంటే జూలై నుంచి ఇంకా ఎగ్జామినేషన్ ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఆగస్టులో ఇంకా ఇంపార్టెంట్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్లాసులు మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా మెరుగవుతాయని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మేము ఈ క్లాసులు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ధన్యవాదం.